హలో, వినిపిస్తుందండి. అమ్మా బ్రహ్మరామ గారు మీరు 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 బూతులు తిట్టారు అని అంటున్నారు ఆయన. అదే ఏం తిట్టాను సార్, ఏం పిచ్చమనండి సార్. ఇదే సార్ నా వెర్షన్ ఇదే అండి. నేను ఈ టైప్ లోనే మాట్లాడతానండి. బూతులు మాకు రావండి, మేము అలాంటి పంచాంగాల్లో పుట్టి పెరగలేదండి. విన్నారా శ్యామ్? ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం అలాగ ఉన్నాను సార్. మీకు ఒక లింక్ పెడుతున్నాను. అతనేమో కానండి అల్లుడిని బూతులు తిట్టే అంత చెడ్డదాన్ని అయితే నేను కాదండి సార్. కొంచెం ఇదే అండర్లైన్ చేయండి సార్, ఇదే అండర్లైన్ చేయండి. ఒక్క నిమిషం. ఓకే, రాసి పెట్టాను. ఒక్క నిమిషం సార్, ఇదే అండర్లైన్ చేయండి సార్. ఇదే ఒక్క నిమిషం సార్. బ్రహ్మరామ గారు మీరు బూతులు తిట్టారు అన్న ఆడియోని వినిపిస్తారంట ఆయన. సార్ ఈ లోపు ఇది ఒకసారి ప్లే చేయండి సార్. ప్లే చేయండి, మీరు మైక్ దగ్గర పెట్టుకుని ప్లే చేయండి. మీరు అక్కడ నుంచే ప్లే చేయండి. అక్కడి నుంచి ప్లే చేయండి. ఓకే సార్. ఎందుకు వచ్చానా లేదా ఏదైంది ఏదన్నారు దాని గురించి తప్ప ఇంక దేని గురించి లేదు. ఒకసారి లైన్ లో ఉండండి, స్మూత్ లో పెట్టుకోండి. ఓకే, మ్యాగీతో మాట్లాడతాను. మీరేం రియాక్ట్ అవ్వద్దు, ఏం మాట్లాడద్దు. కన్వే చేయడానికి చూడమ్మా, నువ్వు కన్వే చేయడానికి కాదు, నేనేం మాట్లాడుతూ. సరే. నేను మాట్లాడుతున్న వ్యక్తి మీకు హలో ఏమైనా చేయలేదు కానీ వచ్చారు వాళ్ళు నా దగ్గర మాట్లాడుతున్నాడు. శ్యాము వాళ్ళ అమ్మ నాన్న ఇంకొక అక్కడ కార్డు అక్కడ తీసుకొచ్చారు. ఫస్ట్ నలుగురు పెట్టారు కార్డు అనుకుంటా. మరి లక్ష్మణ్ ఆవిడ ఉంది కదా, లక్ష్మణ్ ఆవిడ అలా అడిగారు. ఆవిడ లంచ్ కావాలని అడిగారా? ఏమడిగారు? అదే ఆదాయం అయితే అదేనా చెప్పేసాడు, ఒప్పుకున్నాడు. ఆదాయం ఏంటంటే ఆదాయం ఏముంది, ఖాళీ అమ్మాయి కట్టేక 2,000 ఉంటాయి. ఖాళీ అమ్మాయి కట్టేస్తా డబ్బులు వడ్డీ తెచ్చుకున్నాడంట. ఒక 4,000 ఎంతో చేస్తాయంట. కారు కట్టించుకుంటాడంట. 2 డబ్బులు 5 వాటికి ఎంత ఎంత డబ్బులు అతను అడిగాడంట. అతను పెద్ద మనిషి, నువ్వు మమ్మల్ని రమ్మని అడుగుతున్నావు కదా, నువ్వేమని చెప్పే వాళ్ళకి ఏంటి నువ్వు ప్రజెంట్ నువ్వేం చేస్తున్నావు, ఎలా పోషించావు అని నన్ను అడుగుతారు. అమ్మాయిని ఎలా పోషించావు నేనేం చెప్పాలని అతను అడిగాడంట. నేను అన్ని తప్పుడు మాటలు మాట్లాడాను, తప్పులేకలేదని చెప్పాడంట అతని దగ్గర. చెప్పి ఇప్పుడు నేను ఒక్కడనే వెళ్తే రాను మమ్మల్ని, మీరు వస్తే నాకు ఛాన్స్ ఇస్తే బాగుంటుంది. నేను అదే వెళ్తాను, తప్పు అయిపోయిందని ఒప్పుకుంటాను, కాలు పట్టుకుంటాను, మీరు రండి అడిగాడు పెద్ద మనిషి. అంటే ఛాన్స్ నుంచి తెలుసు అంటే అతను ముసలి తెలుసు, పెద్దవాడు అలానే తెలుసు. అలాని గురించి ఒకరి గురించే తెలుసు. వాడికి కూడా వచ్చినోడికి కూడా అది పిల్లల గురించి తెలియదు, కొడుకు గురించి తెలియదు. ఎవరు రానట్లారని ఆయన తీసుకొచ్చి అడిగినట్టున్నాడు. వాడు వచ్చాడు. అది ఏం మరి అడిగితే అన్ని వస్తాయి కదా, ఏం చెప్పాలని అడిగితే వాడు చెప్పాడంట. అతను చెప్పిన మాటలకి సరే చెప్పారు. చెప్పిన ఎంతమ్మా మరి ఏంటి అని అంటే అడుగుతున్నారా వాళ్ళు. ఒకసారి చూద్దామండి, కూర్చొని మాట్లాడుకుంటే బాగుంటది, అమ్మాయి వస్తే బాగుంటది. కొంచెం మరి జరిగింది తప్పే. ఎవరో పెళ్ళైన 10-15 రోజులకి ఇలాంటి మాట ఇలాంటి అసలు ఆడపిల్ల కావాలనుకోదు. ఏ తల్లిదండ్రులు కూడా ఇష్టపడరు. రకరకాలుగా ఉన్నాయి రోజులు, భయంగానే ఉన్నాయి కదా. నాకు 2 కూతుళ్ళు కొడుతున్నారు. ప్రతి తల్లిదండ్రులు వాళ్ళ కళలో
వాళ్ళ ఆటలతోటి పెళ్లి చేస్తాం, పిల్లలు తెచ్చి పెడితే మనం బతుకుదామని చేయం కదండి. నాకు మీలాగా 3 పిల్లలు, నాకైతే 2 సంవత్సరాల నుంచి తెలుసు ఈ పిల్లల గురించి, భార్య గురించి, కుటుంబం గురించి అయితే తెలీదు. ఈయన అడిగాడు ఇలా ఉంది సమస్య అని. ఈ అబ్బాయి ఏంటని అడిగితే ఇది ఇదని చెప్పాడు. సప్లై చేస్తాను, నేను అనుకోవడం మాట్లాడినాను, తెలియకుండా చేస్తాను, కారు వెళ్దాం, నేను కాలు పట్టుకుంటామని అడిగాడంట. అని వచ్చాడంట అది కూడా. కానీ ఇతను చేతి ఇతను మాట్లాడినవన్నీ నేను మాట్లాడాను. ఇలా ఇలా మాటలు మాట్లాడి ఇలా చేసి మీరేమన్నా ఇవ్వగలరా గ్యారంటీ అని అడిగాను నేను. అమ్మాయిని ఇంకా కొట్టడం లేకపోతే తిట్టడం లేకపోతే ఇలాంటి అసభ్యకరమైన మాటలు మాట్లాడడం అని మీరేమైనా ఇవ్వగలరా? ఉంచుకోండి ఎవరైనా సరే గ్యారంటీ అంటే ఎవరో ఇవ్వనన్నారు. మాకు తెలియదండి కోణాలన్నీ. అసలు ఆ అమ్మాయి ఏంటి, ఈ అబ్బాయి ఏంటి, అసలు ఎలా కుదిరిందా ఎలా జరిగిందా అని అనుకున్నాం మేము. ఈ రోజు చూసారా ఊళ్ళో ఇన్ని కోణాలు ఉన్నాయా? అది నేను అన్నాను, ఈ తండ్రికి కొడుకు ఎక్కడ జాబ్ చేస్తాడో తెలియదు కదండి, ఏ వ్యాపారం చేస్తాడో తెలియదంట. తెలియకుండా పిల్లలు వచ్చేసావు, 16 రోజులకి మా అమ్మాయికి ఎలా అప్పగింతలు అప్పగించావు, నీకు ఇంట్లో ఒక పాల ప్యాకెట్ తేడా, బియ్యం తేడా, సరుకులు తేడా, ఒక 35 ఏళ్ళ నుంచి నువ్వు మార్చలేని వాడు 16 రోజులకే పెళ్ళి కోళ్ళు అలా మార్చేద్దాం అనుకుని అప్పగింతలు అప్పగించి కొడుకుని హైదరాబాద్ పంపిస్తాం అని పెళ్లి చేసావా నువ్వు? ఓకే, అది చాలా ఎక్కువ లెంగ్త్ ఉన్నట్టుంది. ఏంటి అందులో తిట్లు ఎక్కడ ఉన్నాయి? మిమ్మల్ని తిట్టిన కొంచెం ఫార్వర్డ్ చేయండి. అది ఆడియో వస్తుంది సార్, సెండ్ అవుతుంది కొంచెం. నా కూతురు హస్బెండ్గా 5,000 ఇస్తారు. ఆ దగ్గర అన్ని సైకో లక్షణాలన్నీ చేతులు కట్టుకుని అన్ని అమాయకంగా ఉన్నాడు. ఇవ్వండి సార్. పెళ్ళమ్మా ఇది, పెళ్ళే అమ్మా చెంపుకోవడం ఇది. మళ్ళీ కావాలంటే కష్టం. నేను సమాజంలో కూడా నేను గౌరవంగా ఉందామనుకుంటున్నా. నాకేమో అర్థం కావట్లేదు, నాకు ఆలోచించే శక్తి కూడా నాకు రావట్లేదు. నేను అన్నాను అనుకుంది అమ్మా, మేము చచ్చిపోలేదు కదా, నేను చచ్చిపోలేదు కదమ్మా. కాదు అమ్మా, ఆలోచించండి. ఒక్కసారి కాదమ్మా, 100 సార్లు ఆలోచిస్తామమ్మా. అది పెళ్ళని తెలుసమ్మా. నేను ఎంత బళ్ళు మన పురాగా చేస్తానో అది తెలియాలమ్మా. నేను కాదు కడిగి చేసి ఏం చేయలేను. 2 నెలలు కూడా అవసరం కాదని కన్యాదానం చేస్తూ నోడుతోటి ఇలాంటి మాటలు మాట్లాడవలసి వస్తుంది. మా కర్మ బాగుంది కానీ రైలు మన పురాగా గుండె తగిలేలాగా ఏడిపోయానమ్మా నేను ఆ దగ్గర. ఏంటమ్మా ఈ తరఫునంత అమ్మా అమ్మాడు మంచుడు కాదమ్మా, ఆడు సాధిస్తమ్మా, ఆడు చంపేస్తాడమ్మా. నీ దండమేమమ్మా కావాలి, దండం పెడతానే అడగమోరాడుకొని రాలిస్తూ పక్కన అపార్ట్మెంట్ అందరూ వచ్చారు. ఆ అనుమానం డబ్బున్నోడు ఎప్పుడు కూడా జీవితంలో మాన్నోడు లేదు. మా అన్న చదివిస్తాడు, వాడికి ఏ దారి లేదు. అప్పులు చేశాడు, కాదనట్లేదు నీకు డ్రామా. నా కాపురం అంతగా అమ్మా, నీ కాపురం వస్తే జీవితాంతం నేను ఎలా బతకాలి? లేకుండా ఉన్న జీవితాంతం ఎదిగి ఉండిపోమంటావా? ఎంత మంచి మేము అసలు సరే నేను మళ్ళీ మాట్లాడుతుంటా అలాగే హ్యాపీగా నీకు మంచి జడ్డు జీవితం ఉంటే మంచుడు దొరుకుతాడు. నమ్మకం ఉంటే అమ్మా చెప్తా. నీకు మళ్ళీ చెప్తున్నా, నా జీవితంలో నువ్వు డాడీ అన్నట్టు నువ్వు అన్నట్టు 2-3 సంవత్సరాల తర్వాత అయినా అంటున్నారు. మొన్న కూడా అన్నారు కదా, నా జీవితంలో ఇంకో పెళ్ళి అనేది లేదు, ఉండదు. ఇలా నేను డాడీకి మొన్న క్లియర్ గా అందుకని నీ పిల్లల కోసం వెళ్ళి 5-6 నెలలు పడికి తెచ్చుకుని వచ్చేస్తామని చెబుతుంటా. విను ఒకసారి మొన్న నేను డాడీతో చెప్పాను, జీవితాంతం నేను ఎలాగే ఉండకపోతాను.
నేను మాట్లాడుతున్న వ్యక్తి విన్నా అందులో తల్లి కూతురు ఇద్దరు ఏడుస్తూ బాధపడుతూ ఆవేదన పడుతూ మాట్లాడినట్టుంది. అందులో మీరు వాళ్ళని బాధ పెడుతున్నారు, ఆ బాధను తలుచుకుని వాళ్ళిద్దరు ఏడుస్తూ ఓదార్చుకుంటూ మాట్లాడుకున్నట్టు ఉంది. అందులో మిమ్మల్ని ఏదైనా అంటే అని ఉండొచ్చు, ఒక తిట్టుకుంటూ ఉండొచ్చు, కానీ కంటెంట్ దాని సారాంశం మాత్రం మీ వల్ల వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు, బతకాలా చావాలనే ఇబ్బందుల్లో ఉన్నారని ఓదార్చుకుంటూ ఏడుస్తూ మాట్లాడినట్టు ఉంది. మరి అక్కడ మా వైఫ్ నాకు అబ్బాయి కావాలమ్మా, నేను అబ్బాయి దగ్గరికి వెళ్ళిపోతానంటే వీళ్ళ పేరెంట్స్ మా పెద్ద మనుషుల దగ్గరకు వచ్చి మాట్లాడింది ఒక వర్షన్ అయితే వీళ్ళ మదర్ ఒక వర్షన్ చెప్పి ఇన్ని లా చేస్తున్నారు సార్. 2 నెలలు అంటున్నారు కదా వాయిస్ రికార్డింగ్లు అవి చేసుకున్నాడు ఆడి బుద్ధి ఇంతే అనేసి. ఇది ఐశ్వర్యది నంబర్ సార్. ఇది మా వైఫ్కి నేను వెళ్ళింది పెట్టింది ప్రతిదీ పింటూ తనకు అప్డేట్ ఇవ్వడానికే నేను పెట్టాను. నేను ఏది సీక్రెట్గా దాచుకోవడానికి అయితే కాదు. November 25th ఈవినింగ్ మేము బయటకు వచ్చేది 6:40కి అలాగ వచ్చాను సార్. ఇవ్వండి సార్ మొత్తం. నేను వాళ్ళ మదర్ తిట్టింది ఆడియో కూడా పెట్టాను, తనకి ఆడియో పెట్టి మొత్తం అన్ని పెట్టాను సార్. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత తన పేరు ఏమైనా వస్తుందో మ్యాక్సిమం చేస్తే, ఒకవేళ నేనే పంపించానని చెప్తే పెద్ద గొడవ అవుతుంది, ఇష్యూ అవుతుంది అని చెప్పి అమ్మాయి చెప్తేనే ఎందుకైనా మంచి మేము ఏం మాట్లాడకుండా మేము సైలెంట్గా ఉందో అని చెప్పేసి వాయిస్ రికార్డింగ్ చేస్తే వీళ్ళ మదర్ది అది ఆడియో వస్తుంది సార్. కొంచెం అది లెంత్ ఎక్కువ, అది వస్తుంది సార్. అది వస్తుంది. మీరు ఇప్పుడు మాట్లాడారు కదా సార్, బూతులు అంటేనే మాకు తెలియదు అనేసి అన్నారు కదా సార్. ఆ బూతులు అంటే ఎలాగ ఉంటాయో అది మీరు కూడా విందురు కానీ సార్. పెట్టండి, మరీ దారుణంగా ఉంటే వద్దు, బీపీ వేసుకోవాలి సార్. బీపీ వస్తుంది సార్. ఇక్కడ బీపీ రాకుండా అయితే ఏమి ఉండదు సార్. ఇక్కడ ఇదిగోండి సార్, ఆల్రెడీ సెండ్ చేస్తున్నాను, కొంచెం అవ్వట్లేదు. మీకు వీళ్ళ నాన్నగారు ఎప్పుడో October 26th వెళ్ళింది సీసీ కెమెరా ఫుటేజ్ తీసి అన్ని దాచుకున్నారు అన్నారు కదా సార్. మేము November 25th ఈవినింగ్ వీళ్ళ ఇంటికి ఎవరెవరు పెద్ద మనుషులు మాట్లాడారో రేపు సేమ్ ఆఫ్టర్నూన్ టైంకి నేను అదే పెద్ద మనుషులు. నాకు ఒకటి చెప్పండి, మీరు ఏం జరిగినా కలిసి ఉందామని అనుకుంటే మీ కాపురాన్ని మీ అత్త మామలు జడగొట్టారా? అంతే సార్, వాళ్ళే సార్. అవునా జగదీష్ గారు? అంతే సార్. ఏం జరిగినా కలిసి ఉందామని ఆయన అనుకుంటుంటే మీరు కాపురాన్ని కలవనట్లేదు, చెడగొట్టారని అంటున్నారు. జగదీష్ గారు చెప్పండి. వాళ్ళు ఏం జరిగినా సరే భార్యతో కాపురం చేసుకుందాం కలిసి ఉందామని ఆయన అనుకుంటుంటే మీరు కలవనవ్వకుండా చెడగొడుతున్నారని అంటున్నారు ఫైనల్ గా. అయితే మీకేందుకు ఎక్కాడు సార్ అండి? నా ఫోన్ ఛార్జింగ్ అయిపోతుంది, ఇప్పుడే కట్ అయిపోయింది, మళ్ళీ వచ్చింది. నేను ఆల్రెడీ మార్నింగ్ తెల్లవారుజామున 4 గంటలకు బయటకు వెళ్ళాను, నేను ఛార్జింగ్ పెట్టుకోలేదు. ఇప్పుడు ఫైనల్ గా దానికి ఏం చెప్తారు? మీ కూతురు అల్లుడిని కలవనవ్వకుండా చేస్తుంది మీరేనండి. నేను ఏం చెప్తానండి, అతనికి చట్టం మీద న్యాయం మీద నమ్మకం ఉంటే అమ్మాయి ఎలిగేషన్ పెట్టింది కాబట్టి అక్కడికి వెళ్ళి ఇతను ప్రూవ్ చేసుకోమనండి. ఇదంతా ఎందుకండి? అర్థమవుతుందా సార్? చెప్పండి. ఇవన్నీ కాదండి. ఆ అమ్మాయి మేము కూడా లేము అక్కడ, మేము ఇక్కడ ఉన్నాం. ఆ అమ్మాయి ఏదో పెట్టుకుంది అక్కడ టీఎస్లోను. వెళ్ళి ఈ ప్రూఫ్స్ అన్ని పట్టుకెళ్ళి చేసుకోమనండి. శ్యామ్, అర్థమైంది మేము ఆయగారు ఏమన్నారు సార్? మేము వెళ్తాం సార్. మా ఫాదర్ మా మదర్ని ఈవిడ ఎవరెవరిని కేసులు ఇన్క్లూడ్ చేసిందో మా అందరినీ తీసుకుని వెళ్తాం సార్. నేను ఈరోజు పబ్లిక్ రిలీజ్ అవ్వడానికి కారణం ఏంటంటే మాకు ఒక సుభాష్ ఆవిడతో ఫోన్ చేసి ఇండస్ట్రీ అంటే
ప్రతి ఒక్కరికి సమ్ ఇల్లీగల్ అఫైర్స్ ఉంటారు. వాళ్ళ మొగుళ్ళు ఎవరిని ఇలాగ ఆర్గ్యుమెంట్ చేయరు, నువ్వు ఎందుకు ఆర్గ్యుమెంట్ చేసావు అని చెప్పి విష్ణు పబ్లిక్ స్కూల్లో మీటింగ్ పెట్టడం జరిగి రాముడు సీతను అవమానించడం వల్ల ఇలా జరిగింది, ఇలాంటి సోదు కబుర్లన్నీ మాకు చెప్పి డైరెక్ట్ ఇలాంటివన్నీ చెప్పడం జరిగింది సార్. దానికి మేము ఒప్పుకోలేదు సార్, అక్కడ గొడవైంది సార్. నెక్స్ట్ మాకు డిబేట్ ఒకసారి నేను ఈ డిబేట్ క్లోజ్ చేద్దాం, కానీ ఒకసారి ఐశ్వర్యం తీసుకొద్దాం. ఇప్పటిదాకా మీ అత్తమామలతో మాట్లాడాం, ఓకే, అసలు ఐశ్వర్యం తీసుకొద్దాం. ఒకసారి ఐశ్వర్యకి కాల్ చేసి డిబేట్ని ఇప్పుడు క్లోజ్ చేస్తున్నాను, కానీ ఐశ్వర్యం తీసుకొచ్చి అసలు మీరు ఆరోపణలు చేశారా, ఐశ్వర్య దగ్గర తప్పుందా, మీ దగ్గర తప్పుందా? ఇప్పటి వరకు మీ అత్తమామలు కూడా మాట్లాడారు. థ్యాంక్ యూ జగదీష్ గారు, చాలా ఓపికగా మీరు మాట్లాడినందుకు మీపై ఇచ్చిన ఆరోపణలకు సంబంధించి. అలాగే శ్యామ్, మీరు కూడా చాలా అలిగేషన్స్ చేశారు, కానీ ఈ అలిగేషన్స్ అన్నిటికీ కూడా సమాధానం చెప్పాల్సింది ఐశ్వర్య. సో ఐశ్వర్యతో ఒకసారి మనం మాట్లాడదాం. ఐశ్వర్యకి కూడా మేము కొద్దిసేపట్లో ఫోన్ చేసి ఐశ్వర్యని మిమ్మల్ని ముఖాముఖిగా మాట్లాడి ఎవరు తప్పు ఇందులో ఉందన్నది ఒక తేల్చే పని చేద్దాం. ఎందుకంటే మీరు ఒక మహిళ పైన దారుణమైన ఆరోపణలు చేశారు, వీటికి నా దగ్గర ఎవిడెన్స్లు ఉన్నాయని అంటూ ఉన్నారు. మీ అత్తమామలే కలవనట్లేదని కూడా మీరు అంటూ ఉన్నారు, కానీ మీరు హింసిస్తున్నారు అని మీ అత్తమామలు చెప్తున్నారు.